హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. హౌ యు గైస్ ఆర్ డూయింగ్ గ్రేట్. సో ఏంటంటే దిస్ ఇస్ ఐ థింక్ ఎపిసోడ్ 3. సో విషయం ఏంటంటే ఇట్స్ ఆల్మోస్ట్ 23 days అయింది నా ట్రాన్స్ఫర్మేషన్ జర్నీ స్టార్ట్ చేసి. ఆల్మోస్ట్ ఆల్ వి లాస్ట్ ఇప్పుడైతే 73.65 అలా ఉన్నా. వెన్ ఐ స్టార్టెడ్ ఐ వాజ్ 77 kilos, which is going pretty well. Almost 23 days లో almost 3.54 kilos, close to 4 kilos drop అయినా, which is really good. So coach is also happy for the progress I have been making. So all of a sudden, literally చెప్తున్నా కదా, all of a sudden నువ్వు అంత జంక్ తినుకుంటూ ఒకేసారి నువ్వు కంప్లీట్ గా ఇలా స్విచ్ అవ్వాలి అంటే ఇట్ వాస్ నాట్ అట్ ఆల్ ఈజీ. సో చాలా, అది కూడా నేను ఐ డోంట్ స్టే అలోన్. లైక్ ఇక్కడ రూమ్మేట్స్ ఉంటారు, వీళ్ళందరూ మొత్తం ఎప్పుడు బిర్యానీ లేదా అది ఇది చెత్త ఏదో ఒకటి స్వీట్స్ అవి ఇవి తెచ్చుకుంటూ తింటూ ఉంటారు. సో సమ్ టైమ్స్ ఆ స్మెల్ అంటే ట్రిగర్ అవుతూ ఉంటది, టెంప్ట్ అవుతూ ఉంటది. బట్ ఏం చేస్తాను తెలుసా, అలాంటి టైమ్స్ లో జస్ట్ ఐ వాక్అవుట్. సో బయటకు వెళ్ళిపోతా. మీరు కూడా ఎవరైనా ఇఫ్ యూ ఫీల్ ఇన్ సచ్ కేసెస్, బెస్ట్ జస్ట్ వాక్అవుట్ ఫ్రమ్ సచ్ ప్లేసెస్. లేదా బయటికి వెళ్ళండి, లేదా రూమ్ లో నీ పని నువ్వు చూసుకో. ఓకే, లేదా ఏదో ఒకటి రీజన్ చెప్పి అక్కడ నుండి బయటికి వెళ్ళిపో. లైక్ అంటిల్ అన్లెస్ యూ గెట్ కంట్రోల్ ఆన్ యువర్ సెల్ఫ్. సో కొన్నిసార్లు ఈవెన్ ఐ హ్యావ్ డేస్ ఐ బీన్ గోయింగ్ అవుట్ విత్ ఫ్రెండ్స్. సో బయటికి వెళ్తుండే, వాళ్ళు తినేటోళ్ళు, నేను నా మీల్ క్యారీ చేస్తుండే, నేను తింటుండే. లేదా నేను ఊరికే కూర్చుని నేను డైట్ కోక్ పెట్టుకుని తాక్కుంటూ ఇలా ఉంటుండే. సో మీకు కూడా ఇఫ్ యు ఆర్ ఫీలింగ్ లైక్ సచ్ టెంప్ట్ అవుతున్నావు, నువ్వు ఫుడ్ మీద అంత కంట్రోల్ లేదంటే, బెస్ట్ థింగ్ ఇస్ వాక్అవుట్ ఫ్రమ్ దట్ ప్లేస్. లేదా కొంచెం బయటికి వెళ్ళు, లేదా వేరే ఏదైనా ఒకటి డైవర్ట్ చేసుకో, లేదా వాక్ చేయడానికి వెళ్ళిపో. సో ఇలా చేసుకో. లేకపోతే ఇట్ విల్ బి డిఫికల్ట్ ఫర్ యూ, నీ ప్రోగ్రెస్ ల్యాక్ అవుతుంది. అక్కడ టెంప్ట్ ఒక బయట కదా అది ఇది అని తిన్నావు అనుకో, సో అక్కడతో ఆగుతుంది. సో ఇట్ విల్ కీప్ ఆన్ కంటిన్యూయింగ్. సో బీ కేర్ఫుల్ అబౌట్ ఇట్. సో లైక్ ఇఫ్ యూఆర్ వరీయింగ్ అబౌట్ అదర్స్, వాడేమనుకుంటాడో అక్కడ నుండి వెళ్ళిపోయినా, వీడేమనుకుంటాడో అంటే, జస్ట్ యూ విల్ బీ స్పాయిలింగ్ యువర్ ప్రోగ్రెస్, దట్స్ ఇట్, ఇంకేం లేదు. సో నీ సర్కిల్ ఎలా ఉంటుంది దాని మీద నీ ప్రోగ్రెస్ కూడా డిపెండ్ అవుతుంది. దట్స్ వాట్. అండ్ యా, నాకు కూడా ఇప్పుడు ఇట్స్ ఇనిషియల్ స్టేజ్ కదా. సో నేనైతే ప్రజెంట్ బయటకు వచ్చేస్తా, లేదా అక్కడ నుండి కొంచెం దూరం వెళ్ళిపోతా. ఇప్పుడే స్టార్ట్ చేసిన కదా, కొంచెం ఇట్స్ బిన్ ఆల్మోస్ట్ 1 year. అంటే కంట్రోల్ లేదు, టు బి ఆనెస్ట్. సే 1 year దెర్ ఇస్ నో ప్రాపర్ ట్రైనింగ్, దెర్ ఇస్ నో ప్రాపర్ డయట్. సో వెన్ యూ డూ లైక్ దిస్, ఆల్ ఆఫ్ ఎ సడన్ బ్రేక్ వచ్చినప్పుడు, హానెస్ట్లీ ఐఎమ్ టెల్లింగ్, దిస్ 1 year వాట్ ఎవర్ దర్, mentally I was drained, mentally I've been fucked up. కొన్నిసార్లు have been situations where I haven't been myself. Even I feel like I have done something wrong, I couldn't able to realize because I don't have control on myself. See, first of all, food మీద నాకు కంట్రోల్ లేదు. That's the only thing which I had. As being a gym goer, prep లో ఉన్నా అంతే, the only thing I used to have is having a control on my food. సో ఇది నీకు కంట్రోల్ ఉందనుకో, లిటరలీ యూ క్యాన్ అచీవ్ good things in life. So that's the one thing. So once I lost this, so even have been fucked up so many things in life. So ఏమంటే కొన్ని విషయాలు, అంటే చాలా ఏమో పెద్ద ఇది చేసినట్టు చెప్పట్లే, బట్ కొన్ని థింగ్స్ లైక్ ఫ్రెండ్స్ దగ్గర, వాళ్ళ దగ్గర అన్ని ఉంటాయి కదా. సో ఇలా సో హ్యావ్ టు నో వర్కింగ్ ఆన్ గెట్టింగ్ కంట్రోల్ ఆన్ మై సెల్ఫ్. సో విచ్ ఇస్ గోయింగ్ గుడ్. ఐ కాంట్ సే ఐఎమ్ కంప్లీట్లీ బ్యాక్. సో ఇప్పుడు మళ్ళీ రియలైజ్ అవుతున్నా. సో ఏం చేసినా ఏంటి, హౌ ఐ హ్యావ్ బీన్ దిస్ 1 year. థింగ్స్ గోయింగ్ గుడ్. సో లాస్ట్ 23 days చెప్తున్నా కదా, ఇట్స్ బీన్ చాలా నేర్చుకున్నా. నాలో నేను ఏమేమి మిస్ అయినా అంటే ఇట్స్ లైక్ ఎలా చెప్పను,
ఒక ట్రైనింగ్ చేసేప్పుడు నువ్వు ఒకటేమన్నా ఒక రొటీన్ ఫాలో అవుతున్నా అన్నప్పుడు ఫిజిక్ ఉంది అన్నప్పుడు ఒక కాన్ఫిడెన్స్ ఉంటది. నువ్వు ఏ బట్టలు పడితే ఆ బట్టలు వేసుకోవచ్చు. టైట్స్ వేసుకోవచ్చు. లిటరల్లీ చెప్తున్నా కదా, లాస్ట్ 1 ఇయర్ నుండి ఒక టైట్స్ వేసుకోలే. నా దగ్గర ఎన్ని అవుట్‌ఫిట్స్ ఉన్నాయి. ఒక్కటి కూడా వేసుకోలే ఇప్పటి వరకు. సో, అది నీ మీద నీకే కాన్ఫిడెన్స్ లేదు అన్నప్పుడు నువ్వు నోటికి ఏదొస్తే అది వాగేస్తావు. ఆల్వేస్ యూ ట్రై టు డిఫెండ్ యువర్ సెల్ఫ్ అలా. సో చాలా వాదిస్తావు. సో ఒకసారి నీ మీద నీకు ఆ కాన్ఫిడెన్స్ అనేది వచ్చిందనుకో, నువ్వు అంత పట్టించుకో. ఏదన్నా కానీ ఏమన్నా అయిందా, చిల్, ఓకే. సో అది ఒక సెల్ఫ్ అబ్సెషన్ అని ఉంటుంది. సో సెల్ఫ్ అబ్సెషన్ ఆ జోన్కి వచ్చిన తర్వాత లిటరలీ నీకు వేరే ఏమైనా లైఫ్లో ఏది పట్టించుకో. సో దట్స్ ద వన్ థింగ్ విచ్ ఐ హావ్ బీన్ లర్నింగ్ ఇన్ దిస్ ప్రాసెస్. అంటే ఐ హావ్ బీన్ లైక్ దట్, బట్ యా, కొన్ని సిచ్యుయేషన్స్ వల్ల హ్యావ్ బీన్ ఫక్డ్ అప్ అని చెప్పినా కదా. ఒక్కసారి ఆ కాంపిటీషన్ బ్రేక్ అయిన తర్వాత నేనేం చేస్తున్నా ఏంటి, నా మీద నాకే సెల్ఫ్ కంట్రోల్ లేక ఐ ఫీల్ లైక్, అంటే అందరికీ అనిపించుండొచ్చు నేను మంచిగా ఉన్నా, అది ఇది హ్యాపీగా ఉన్నా అని. బట్ ఇన్సైడ్ నాకు తెలియకుండానే నేను చాలా మిస్టేక్ చేస్తున్నా. అంటే వితౌట్ రియలైజింగ్ ఎనీథింగ్. సో ఈవెన్ నేను ఏమన్నా చేస్తున్నా, నేను కరెక్టే చేస్తున్నాలే అని అనుకుంటుండే. బట్ ఐ వాస్ గోయింగ్ ఇన్ అ వెరీ రాంగ్ వే. ఇష్ట దొరికినట్టు తింటూ ఎవ్రీథింగ్. గుడ్ దట్ బెంగళూరుకి వెళ్ళొచ్చిన, అక్కడ మెట్ మై పీపుల్. సో ఛాలెంజ్ చేసి వచ్చిన, అండ్ ఇక్కడ వచ్చిన ఫ్రెండ్స్తో ఛాలెంజ్ చేసిన. అండ్ నాకు నేనే డిసైడ్ అయినా బై దిస్ అనదర్ ఆగస్ట్లో, బై ఎండ్ ఆఫ్ దిస్ జూలై మంచి షేప్లో ఉండాలా, బై ఇయర్ ఎండ్ ఇంకా పీక్ కండిషన్లో ఉండాలా అన్న. సో ఐ డోంట్ వాంట్ టు ఎండ్ దిస్ ఇయర్ without achieving a better physique than last year. So that's the only ultimate goal. So let's see how things goes. The last 23 days have been great. So let's see how it goes. And the present అయితే మెయిన్ థింగ్, కోచ్తో అయితే మాట్లాడినా. ఈజ్ రియలీ హ్యాపీ విత్ ద ప్రోగ్రెస్. సో 73.65 కిలోస్లో ఉన్నా కరెంట్లీ. అండ్ ప్రజెంట్ ఫిజిక్ కండిషన్ కూడా పక్కన పెట్టేస్తా, చూసుకోండి. అండ్ అంతే. అండ్ వీ యూస్ టు హ్యావ్ 1960 క్యాలరీస్. సో ఇప్పుడు ఈరోజు చెక్ ఇన్ పెట్టిన తర్వాత కోచ్ అనదర్ 200 క్యాలరీస్ అయితే డ్రాప్ చేసిండు. సో నౌ కరెంట్లీ ఐమ్ హ్యావింగ్ 1780 క్యాలరీస్ అలా. సో అండ్ స్టెప్స్ ఎవ్రీథింగ్ ఈస్ సేమ్, 12K స్టెప్స్. దట్స్ ఇట్. అండ్ దిస్ ద వన్ అప్డేట్ ఐ హ్యావ్ టు గివ్. సో ఈరోజు అయితే ఏం ట్రైనింగ్ లే, ఏం లే, జస్ట్ ఐ వాంట్ టు బి యాక్టివ్, రెస్ట్, స్టెప్స్ కంప్లీట్ చేయడం అండ్ మంచిగా పడుకున్నా. సో ఇప్పుడైతే నైట్ అయింది. సో ఇంకా జస్ట్ రిమైనింగ్ 2000 స్టెప్స్ అయితే ఉన్నాయి. అవి కంప్లీట్ చేసేసి ఐల్ హ్యావ్ మై మీల్ అండ్ ఐల్ గో టు బెడ్. దట్స్ ఇట్. అండ్ that's it. And we'll meet you in another episode. Hopefully tomorrow it's a leg day. సో లాస్ట్ 2-3 days అయితే నేనేం షూట్ చేయలేదు. సో ఐ వాజ్ ఇన్ అ జోన్ టు షూట్, బికాస్ కొన్ని డేస్ ఉంటాయి ఎలా అంటే నీకు కంప్లీట్ ట్రైనింగ్ మీద ఫోకస్ చేయాలా, యూ డోంట్ వాంట్ టు యూస్ మొబైల్ మచ్. సో అలాంటి జోన్లో ఉంటాం. సో అలాంటి జోన్లో ఉన్నప్పుడు లిటరలీ ఐ ఫోకస్ మోర్ ఆన్ ట్రైనింగ్. సో కంప్లీట్ ఫోకస్డ్ ఉంటా. సో మొబైల్ అంతా యూజ్ చేయ, జస్ట్ చూస్తాను వర్కౌట్ ఏముంది అని చూసుకుంటా అంతే. దెన్ సాంగ్స్ వింటూ ఉంటా. దెన్ ఐ జస్ట్ do the work. That's it. So that's the one update which I wanted to give. So present it. This is the current state. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోరంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ lots of love and thank you for the support you guys have been showing. సో చాలా మంది మంచి మెసేజెస్ పెడుతున్నారు నా ఫ్రెండ్స్ కానీ, పీపుల్ కానీ, నా ఆడియన్స్ కానీ ఇన్స్టాగ్రామ్లో. సో ఇఫ్ యూర్ నాట్ ఫాలోయింగ్ మై ఇన్స్టాగ్రామ్, యూ కెన్ గో ఫాలో Bhaskar BG. See you there.